హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. సో, ప్రెజెంట్ వచ్చేసి ఈ రోజుటికి మా బిజినెస్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయితుంది, కంప్లీట్ అయింది. సో, 1 ఇయర్ అయిన సందర్భంగా మేమేం చేస్తున్నామంటే, ప్రెజెంట్ ఇప్పటి వరకి మాకు ఎక్కువ సేల్స్ అయితున్న కోర్స్‌ని మేము డిస్కౌంట్‌గా లాంచ్ చేసామనమాట. ఎవరికైతే ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవచ్చు. ఈ కోర్స్ వచ్చేసి పర్ఫేస్ మార్కెటింగ్ కోర్స్ అండి. ఇందులో ఏముంటదంటే గూగుల్ యాడ్స్ ఉంటది, మెటా యాడ్స్ ఉంటాయి, ప్లస్ డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏందో నేను క్లియర్‌గా చెప్తాను. ఒక్కొక్క క్లాస్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అంటే ఏందో చెప్తాను. సో, ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ వచ్చేసి సెర్చ్ యాడ్, డిస్‌ప్లే యాడ్ అన్నీ కవర్ అయితాయి. యూట్యూబ్ వీడియో అన్నీ కవర్ అయితాయి. తర్వాత పర్ఫేస్ మార్కెటింగ్ ఉంటాయి, రీటార్గెటింగ్ ఉంటది. ఎలా చేసుకోవాలి రీటార్గెటింగ్ ఉంటది. తర్వాత రివర్స్ మార్కెటింగ్ ఉంటది. ఫనెల్స్ ఎలా ఉంటాయి, కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా ఉంటది, తర్వాత రీమార్కెటింగ్ ఎలా ఉంటది. క్లియర్‌గా ఉంటాయన్నమాట. అన్నీ కవర్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ సేల్స్ ఉంటాయి, ఫనెల్స్ ఉంటాయి. చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మెటా యాడ్స్ చూడడం చూడండి. ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెటా బిజినెస్ సూట్ ఎలా ఉంటది, మెటా యాడ్స్ మేనేజర్ ఎట్లా సెటప్ చేసుకోవాలి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి. అవేర్‌నెస్ యాడ్, ట్రాఫిక్ యాడ్, ఎంగేజ్‌మెంట్ యాడ్, లీడ్ యాడ్, సేల్స్ యాడ్, ఎలా క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి, యాప్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అవన్నీ మేము ఇక్కడ కవర్ చేసినాం అన్నమాట. సో, మీకు ఎలా టార్గెట్ చేసుకోవాలి, తర్వాత ఎలా ఆడియన్స్‌ని మెటా పిక్సెల్ సెటప్ చేసుకోవాలి, మీకు గూగుల్ యాడ్స్ అయితే గూగుల్ ట్యాగ్ అసిస్టెన్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, రీమార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, రివర్స్ ఫనెల్స్ ఎలా చేసుకోవాలి, ఫనెల్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత రివర్స్ ఫనెల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఉంటది. ఇది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్‌కి డిజిటల్ ప్రొడక్ట్స్‌ని కూడా చెప్తాం అన్నమాట. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏందంటే ఇక్కడ మేము 1 మంత్‌లో ఇక్కడ చూడండి. 1 మంత్‌లో అంటే నవంబర్ 1 నుంచి అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు మాకు 67,000 వచ్చినాయి సేల్స్. సో, మాకు ప్రెజెంట్ ఎక్కువ సేల్స్ అయితున్న కోర్స్ ఇదే అన్నమాట. సో, ఇక్కడ కోర్స్‌లో ఏముంటదంటే మెటా యాడ్స్‌లో చూడండి. ఇక్కడ చూడండి అడ్వాన్స్ లెవెల్‌లో 20 క్లాస్ ఉంటాయన్నమాట. ఓకే. సోషల్ మార్కెటింగ్ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయన్నమాట. ట్రాఫిక్ యాడ్, అవేర్‌నెస్ యాడ్, ఎంగేజ్‌మెంట్ యాడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఫనెల్స్ ఎలా చేసుకోవాలి, టాప్ ఆఫ్ ఫనెల్, మిడిల్ ఆఫ్ ఫనెల్, కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా ఉంటాయి, రీమార్కెటింగ్ ఎలా ఉంటాయి, సేల్స్ యాడ్ ఎలా ఉంటది. ఇక్కడ లీడ్ యాడ్స్ కూడా ఉంటాయి చూడండి. లీడ్ యాడ్, ఎంగేజ్‌మెంట్ యాడ్ అన్నీ ఉంటాయన్నమాట. కన్వర్జన్ ట్రాకింగ్ ఆప్షన్ ఇవ్వడానికి పెట్టామన్నమాట. ఇక్కడ చూడండి. అటు ఆప్షన్‌లు పెడితే మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా క్లారిఫై అయితదన్నమాట. తర్వాత గూగుల్ యాడ్స్ కూడా చూడండి. గూగుల్ యాడ్స్‌లో కూడా అంటే ఆప్షనల్ డౌట్ సెక్షన్ కూడా ఉంటాయి. అవి కూడా కవర్ చేసినాం. నెక్స్ట్ గూగుల్ యాడ్స్‌లో 1, 2, 3 అడ్వాన్స్ లెవెల్ చూడండి. ఇవి కూడా 20 డేస్ ఉంటాయన్నమాట యావరేజ్‌గా. ఓకే. ఇక్కడ గూగుల్ యాడ్స్‌లో 20 డేస్ ఉన్నాయి. ఆఖరికి ఒకటి చూడండి. గూగుల్ యాడ్స్ కూడా వీడియో యాడ్, వీడియో యాడ్ 2, షాపింగ్ యాడ్, కన్వర్జన్ యాడ్, రీమార్కెటింగ్ యాడ్, యాప్ ఇన్‌స్టాల్‌మెంట్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఓకే, రివర్స్ మార్కెటింగ్, రీమార్కెటింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆఖరికి పోర్ట్‌ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇంత అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఎవరు చెప్పరండి. అసలు ఇంత తక్కువకి ఎవరు చెప్పరు అసలకి. మేము అన్నీ ఇక్కడ కవర్ చేసినాం అన్నమాట. ఓకే. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ 2 కవర్ చేసినాం అన్నమాట. ఇది ఒకటే కోర్స్‌లో కవర్ అయినాయి. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా కవర్ చేసినాం. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఈ బుక్‌ని అంటే ఫిజికల్ ప్రొడక్ట్ కాదు, డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏందంటే ఒక వస్తువు అంటే ఒక ప్రొడక్ట్ అంటే ఏంది? ఇప్పుడు ఫోన్ ఉంది. అదొక వస్తువు. ఒక ల్యాప్‌టాప్ ఒక వస్తువు. ఒక పెన్నో, పేపరో ఏదో ఒకటి. ఒక బుక్కో ఏదో అని ఫిజికల్ పట్టుకుంటాం మనం. అదే డిజిటల్ అంటే పట్టుకోలేం. టాంజిబుల్ కాదనమాట అది. ఓకే. ముట్టుకోలేనిది. బట్ దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటది. ఎగ్జాంపుల్ ఏందంటే నేను కోర్స్ డిజైన్ చేసిన. దానివల్ల మనకు డబ్బులొస్తాయి. ఓకే. నేను ఒక ప్లగిన్స్ క్రియేట్ చేశాను. దానివల్ల నాకు డబ్బులొస్తాయి. ఓకే. తర్వాత ఈ బుక్స్ క్రియేట్ చేసాము. అది సేల్ చేయడం వల్ల డబ్బులొస్తాయి. తర్వాత ఇట్లా మీరు టెంప్లేట్స్ కానీ, ఓకే, ప్లగిన్స్ కానీ ఇట్లా ఏమైనా క్రియేట్ చేసి దాన్ని కూడా సెల్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మేము ఇక్కడ డిజైన్ చేసినాం అనమాట. ఓకే. అవన్నీ మీరు ఇక్కడ డిజిటల్ ప్రొడక్ట్స్‌లో కోర్స్‌లో నేర్చుకుంటారు. సో, ఇవన్నీ మా స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ వల్ల బెనిఫిట్ ఏందంటే ఇక్కడ చూడండి. ఈ కోర్స్ వచ్చేసి మేము ఇక్కడ లాంచ్ చేసిందయితే యానివర్సరీ కదా! సో, ఇక్కడ కోర్స్ వచ్చేసి మీరు జనరల్‌గా ఇదే దానికొచ్చేసి వెబ్‌సైట్ ఉంది కదా! ఇక్కడ మీకు నార్మల్‌గా ఇక్కడే ఎన్రోల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేను క్రియేటర్ కాబట్టి నాకు ఇక్కడ ఎన్రోల్ అవ్వట్లేదు. మీరు ఇంకా న్యూ వెబ్‌సైట్‌కి ఇది క్లిక్ చేసుకొని ఇది ఉంది కదా! సో, ఈ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని న్యూ వెబ్‌సైట్‌లోకి వచ్చేస్తున్నా. ఇక్కడొచ్చేసి యాహ్! సేమ్ కోర్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ అనిపిస్తుంది ఎన్రోల్ నౌ 1700 ఉంది కదా! 1900 ఉంది కదా! ఇది ఎన్రోల్ క్లిక్ చేయండి. ఎన్రోల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వస్తది. ఇక్కడ మీకు డిస్కౌంట్ కూపన్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ జీమెయిల్ ఐడీ ఏదైతే అది ఇవ్వండి. సో, ఇక్కడొచ్చేసి నేను అనిల్ కుమార్ ఇస్తున్నా. ఎందుకు ఇది పేరు అడుగుతుందంటే మీది ప్రైవసీ కాదండి. మీరు మళ్ళీ కోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే లాగిన్ డీటెయిల్స్ కావాలి కదా! సో, అందుకే ఈ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మీ నంబర్ ఏది ఉంటే అది ఇవ్వండి. తర్వాత మీరు అసలు మీరేం చేస్తుంటారు? స్టూడెంటా? వర్కింగ్ ప్రొఫెషనా? ఏది ఉంటే అది ఇవ్వండి. ఓకే. బిజినెస్ ఓనర్. ఇక్కడ కూపన్ కోడ్ వచ్చేసి ఇందాక చెప్పిన కదా! సేవ్ 700 ఎంటర్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు మీకు 1900 కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1200 కనిపిస్తుందన్నమాట. ఓకే. 1197 రూపీస్ అంటే రూ. 3 దాకా 1200. సో, ఇప్పుడు పే చేయండి. పే అని క్లిక్ చేస్తే మీకు కోర్స్ యాక్సెస్ వస్తుందన్నమాట. క్రియేటర్ కెనాట్ పర్చేజ్. ఇప్పుడు నేనే క్రియేటర్. నాకు నేను కొనలేనన్నమాట. నంబర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి పే చేద్దాం. ఇప్పుడు చేంజ్ కావాలి. యాహ్! ఇప్పుడు పే చేస్తే మీకు ఇక్కడ చూడండి. యాహ్! ఇక్కడ పే చేస్తే మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఉంది కదా! ఈ డెబిట్ కార్డ్, యూపీఐతోని మీరు ఏదైనా పర్లేదు పేమెంట్ చేసుకోవచ్చు. ఆఖరికి మీకు యూపీఐ ఉన్నా గానీ ఇక్కడ యూపీఐ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్‌తోనే చేసుకోండి. లేకపోతే మీరు పే ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మీరు మీ ఫోన్‌పే, గూగుల్ పే ఏదైతే అది పేమెంట్ చేయండి. ఓకే. పేమెంట్ చేసి మీ కోర్స్ అనేది యాక్సెస్ అయితది. మీ కోర్స్ యాక్సెస్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ యూఆర్ఎల్ అంటే మీరు మా వాట్సాప్‌లో జాయిన్ అయితారన్నమాట. మీకేమైనా వీక్లీ డౌట్ సెషన్ ఉంటది. మీకేమైనా డౌట్ వచ్చిందనుకో మా టీమ్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారన్నమాట. నేనైనా హెల్ప్ చేస్తా. ప్రాబ్లమ్ ఏం లేదు. మాకు డైరెక్ట్ కాల్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. ఫోన్ నంబర్ వచ్చేసి ఇగో ఇదే అండి.
ప్రెజెంట్ మేము ఇప్పటిదాకా మేము 600 పైనే ఇచ్చామంట. అక్రాస్‌గా అన్ని డీటెయిల్స్ అన్ని కోర్స్ కలుపుకొని మేము ఇచ్చాం. ట్రైనింగ్ కోర్సెస్, సర్వీస్ అన్నీ కలుపుకొని మేము ఇచ్చినాం అనమాట. సో, ఇక్కడ మా బిజినెస్ నంబర్ వచ్చేసి ఇది. మీకు వాట్సాప్ చేస్తే ఆటోమేషన్ వస్తది. వాట్సాప్ ఇంటరాక్టివ్ సీరమ్ ఉంది. బట్ మీరు కాల్ చేయండి 6309319488 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ మెసేజ్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాం అనమాట. ఓకే. మీకు ఈ కోర్స్ మొత్తం కంప్లీట్‌గా వస్తదన్నమాట. సో, డిస్కౌంట్ కూపన్ ఉండదన్నమాట. డిస్కౌంట్ కూపన్ వచ్చేసి ఓన్లీ 3 డేస్. 3 డేస్ ఎందుకనంటే ఇది 1 ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము ఓన్లీ కూపన్ కోడ్ వచ్చేసి లిమిటెడ్ పీపుల్స్‌కే డిజైన్ చేసినాం అనమాట. 20 పీపుల్స్‌కి మాత్రమే ఉంది. ఇక్కడ కూపన్ కోడ్ ఉంది కదా! డిస్కౌంట్ కూపన్ ఉంది కదా! సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 1 కూపన్ ఉంది కదా! ఈ కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సేవ్ 700 కూపన్ ఉంది కదా! ఇది మాత్రమే ఉంది. ఎక్స్‌పైర్ ఇక్కడ చూడండి. ఎక్స్‌పైర్స్ ఆన్ ఆగస్ట్ 3 వరకు ఉందన్నమాట. సో, ఆగస్ట్ 3కి ఈ కూపన్ కోడ్ అనేది ఎక్స్‌పైర్ అయితది. ఇప్పుడు ఎంత జూలై 30 కదా! జూలై 30 అంటే ఇంకా 4 డేస్ ఉంది. 4 డేస్‌లో ఈ కూపన్ కోడ్ అనేది ఎక్స్‌పైర్ అయితది. అది కూడా 20 పీపుల్స్‌కి మాత్రం లిమిటెడ్ ఉందండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, బ్రో ఇది మీరు చేసారా? ఇప్పుడు మాకు కోర్స్ అయితే ఇస్తుర్రు కరెక్టే అంతా బానే ఉంది. మరి మీరు చేసారా అంటే ఇక్కడ చూడండి. ప్రెజెంట్ మేము చేయంది మేము ఏమి చెప్పనీకి రాదండి. ఇక్కడ మాది ప్రీవియస్‌గా సేల్స్, బిజినెస్ అవన్నీ చేస్తా ఉంటాం మాది. ఇక్కడ చూడండి. ఈవినింగ్ బ్యాచ్‌కి చూడండి. కాంపెయిన్ చూడండి. ఇప్పుడు చూడండి. సెకండ్ బ్యాచ్‌కి సిటీడబ్ల్యూ యాడ్స్ ఇక్కడ చూడండి. ఒక్కదానికి చూడండి రూ. 24 పడ్డది. 16 రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత రూ. 14 అంటే లీడ్స్ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! లీడ్ యాడ్. సిటీడబ్ల్యూ లీడ్ యాడ్. ఇది కూడా లీడ్ యాడ్. ఇది 3 లీడ్ యాడ్సే అనమాట. ఓకే. ఇక్కడ 24 అంటే 16 మంది వచ్చారు. రూ. 24 ఒక్కరికి రూ. 24 పడ్డది. ఇక్కడ 52 మంది వచ్చారు. రూ. 14 పడ్డది ఒక్కరికి. ఇక్కడ 19 మంది వచ్చారు. ఒకరికి రూ. 10 పడ్డదన్నమాట. సో, ఇట్లా ఎలా తగ్గింది? ఎలా డిజైన్ చేసినాం? అంటే తక్కువ కాస్ట్‌కి లీడ్ కాస్ట్ ఎట్లా తక్కువ చేసుకోవాలనేది మేము ఇక్కడ డిజైన్ చేసినాం అన్నమాట. ఇదొకటే కాదు మీరు కోర్స్ ఇప్పుడు నేను వెబ్‌సైట్ కోర్సెస్ కూడా సెల్ చేసినా కదా! ఇక్కడ కోర్స్ కూడా చూసుకోవచ్చు. వెబ్‌సైట్ పర్చేజెస్ చూడండి. ఫస్ట్ మేము 129 సేల్స్‌కి అంటే 129 వెబ్‌సైట్ పర్చేజెస్‌కి మాకు రూ. 62, రూ. 63 పడ్డాయన్నమాట. అంటే 8000 ఖర్చు పెడితే మాకు ఇక మీరే లెక్కేసుకోండి. ఓకే. రూ. 900 ఇంటూ 129 లెక్కేయండి మీకు నంబర్ వస్తది. ఇంటూ రూ. 62 ఒకరికి. అర్థమైంది కదా! సో, ఆ లెక్కన మేము సేల్ చేసినాం అనమాట. అంత రెవెన్యూ మేము జనరేట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూ. 47 అంటే ఇక్కడ 89 వచ్చినాయి కదా! 1,00,000 రీచ్ అయిన తర్వాత ఓకే. 1,00,000 రీచ్ అయిన తర్వాత మేము 87 రిజల్ట్స్ అంటే వెబ్‌సైట్ పర్చేస్ కోసం ఇక్కడ చూడండి. అంటే మాకు 87 సేల్స్‌కి అంటే ఒక్క సేల్‌కి రూ. 40, రూ. 48 పడ్డాయన్నమాట. అట్లా 87 సేల్స్ అయినాయన్నమాట. సో, దానికి మేము స్పెండ్ చేసిన అమౌంట్ ఇంత. ఓకే. ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదది. మీరు లెక్కేయండి కావాలంటే. ఇప్పుడు చూడండి కాస్ట్ పర్ రిజల్ట్ ఇక్కడ మీరు గమనిస్తారా మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూడండి. క్యాంపెయిన్ ఒకటి, యాడ్ సెట్ 2, యాడ్ సెట్‌లో ఒక్క యాడ్ సెట్‌ల 2, 3 యాడ్స్ అనమాట. ఒకటి ఇమేజ్ యాడ్, వీడియో యాడ్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇందులో కూడా చూడండి క్యాంపెయిన్, యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2. సో, ఎలా డిజైన్ చేసినాం ఇక్కడ చూడండి. ఇది అడ్వాన్స్ లెవెల్ ఇక. ఎక్కువ సేల్స్ వచ్చినాయి. అంటే ఇది కాదు అడ్వాన్స్ లెవెల్ వచ్చినాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఎంత స్పెండ్ చేసినాం, వెబ్‌సైట్ పర్చేజ్ ఎంత వచ్చినాయి, కాస్ట్ పర్ వెబ్‌సైట్‌కి ఇంత రూ. 40 పడ్డది యావరేజ్‌గా. ఇంతకన్నా తక్కువడంగా వచ్చినాయి మాకు. సో, ఇది సేల్స్‌కి చూడండి. ఇప్పుడు చూడండి క్యాంపెయిన్‌లో ఒక క్యాంపెయిన్‌లో 1, 2, 3 యాడ్ సెట్‌లు అన్నమాట. సో, 3 యాడ్ సెట్‌లు. 3 యాడ్ సెట్‌లకు గాను 13 యాడ్స్ క్రియేట్ చేసినాం అన్నమాట. కోల్డ్ ఆడియన్స్, తర్వాత వార్మ్ ఆడియన్స్, తర్వాత రీటార్గెటింగ్ ఆడియన్స్ అన్నమాట. మార్కెట్‌లో ఇంక మన వెబ్‌సైట్‌లోకి ఒక పర్సన్ వచ్చిర్రంటే ఇక దాన్ని మొత్తం క్యాప్చర్ చేయడం అన్నమాట. సో, అది. ప్రెజెంట్ ఇప్పుడు మాకొస్తున్న సేల్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ కోసం కదా! మేము ఇంత స్పెండ్ చేసినాం. ప్రెజెంట్ ఇప్పుడు మాకు ఇంకా అప్‌డేట్ కాలేదు ఇది. ఇది అప్‌డేట్ అయింది. ఇప్పుడు ఉంది కదా! ఇది అప్‌డేట్ అయిందన్నమాట. ఓకే. మాకెంత కాస్ట్ పడ్డది. ఇది ఉంది కదా! సో, ఇక్కడ మాకెంత 30 మెసేజ్ వచ్చినాయి. ఒక మెసేజ్ గాని రూ. 12 పడ్డాయన్నమాట. అర్థమైంది కదా! సో, ఇట్లా డిజైన్ చేసినాం అన్నమాట. సో, ఇక్కడొచ్చేసి తక్కువ కాస్ట్‌కి లీడ్ యాడ్స్ గాని ఎలా తీసుకురావాలి అనేది నేను డిజైన్ చేసినా అన్నమాట. అర్థమైంది కదా! కాస్ట్ పర్ మెసేజ్ లీడ్‌కి. ఓకే. ఇది లీడ్ యాడ్ అండి. ఓకే. ఎందుకంటే నేను సిటీడబ్ల్యూ అంటే నా యాడ్ క్లిక్ చేస్తే నా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు కదా! సో, అందుకు బిజినెస్ అకౌంట్ కాబట్టి నేను లీడ్ యాడ్ రన్ చేశాను. సో, నాకు లీడ్ కోసం నాకు ఎంత రూ. 13 పడుతుందన్నమాట జనరల్‌గా. ఓకే. మీరు జనరల్‌గా లీడ్ యాడ్ రన్ చేస్తే మనకు రూ. 40 నుంచి రూ. 50, రూ. 100 పడతది. సో, దాన్ని రూ. 12, రూ. 15 లోపల ఎలా తీసుకురావాలనేది నేను డిజైన్ చేశాను అన్నమాట. ఓకే. మీరు ఇవి ఎట్లా నేర్చుకోవాలి, ఓకే. తక్కువ కాస్ట్‌లకు లీడ్ యాడ్ రన్ చేసుకోవాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్‌లో నేను క్లియర్‌గా చెప్పానన్నమాట. ఓకే. ఇక్కడ మెటా యాడ్స్ ఉన్నాయి కదా! మెటా యాడ్స్, లీడ్ యాడ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వీడియో యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అంటే చాలా డిమాండ్ ఉన్నది. మీరు ఎక్కడ పడితే అక్కడ మీకు తెలీదు. ఇప్పుడు చాలా వరకి మీరు గూగుల్ యాడ్స్ అనేది 90% మీరు వాడుతుంది గూగుల్ యాడ్సే అన్నమాట. ఓకే. గూగుల్ యాడ్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మనకి ఏ ఫోన్ అంట ఎక్సెప్ట్ యాపిల్ తప్ప మీరు ఏ ఫోన్ వాడుతున్నా అని మీ గూగుల్ యాడ్స్ అనేది 90% మీ నిత్య జీవితంలో కనిపిస్తాయన్నమాట. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేసినా, ఓకే. వేరే గేమ్ ఆడుతున్నా, ఏం ఓపెన్ చేసినా, క్రోమ్‌లో సెర్చ్ చేసినా, క్రోమ్ కాకుండా వేరే దగ్గర మీరు ఏం పని చేసినా గాని మీకు గూగుల్ యాడ్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారన్నమాట. ఆఖరికి మీరు ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నా అందులో కూడా మీకు యాడ్స్ కనిపిస్తాయి కదా! స్క్రాచ్ కార్డ్‌లు వస్తాయి కదా! అక్కడ కూడా యాడ్స్ కూడా గూగుల్ నుంచే వస్తాయన్నమాట. అర్థమైంది కదా! సో, గూగుల్ యాడ్స్ అనేవి చాలా పవర్‌ఫుల్. సో, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో, గూగుల్ యాడ్స్‌లో క్వాలిటీ పీపుల్స్ ఎక్కువుంటారు. టార్గెట్ చేసుకోవాలనుకుంటే ఇవి నేర్చుకోండి. సో, ఈ కోర్స్ వచ్చేసి ముందే చెప్తున్నా. కోర్స్ కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సేవ్ 700 కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. మీకు రూ. 1200కే డిస్కౌంట్ వస్తది. ఓకే.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో, ఇది మాత్రమే. వాలిడ్ ఓన్లీ 3 డేస్ వరకే ఉంటది. సో, కూపన్ కోడ్ ఆల్రెడీ ఎంటర్ చేశాను కదా! సో, ఆల్రెడీ కూపన్ ఇక్కడ చూడండి. ఆగస్ట్ 3 వరకే ఉంటది. 37% డిస్కౌంట్. కూపన్ కోడ్ వచ్చేసి సేవ్7 అని ఎంటర్ చేయండి. మీకు డిస్కౌంట్ వస్తది. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం తీసుకోండి. ప్రీవియస్‌గా చాలా మంది అడిగిర్రు కదా! సో, చూద్దాం ఈసారి ఎంతమంది తీసుకుంటారో. సో, నాకు ఎక్కువ మందికి నేను ఇవ్వలేదు. ఓన్లీ 3 డేస్‌కి మాత్రమే ఇచ్చాను. 20 పీపుల్స్‌కి మాత్రమే ఇచ్చాను. దాదాపు చాలా మంది ప్రీవియస్ బ్యాచ్‌లో అడిగిరనమాట. సో, నాకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలని. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో మీకు మంచి లీడ్స్ గానీ, కోర్స్ కూడా ఒకటి చూడండి. ఎంత 1200 అండి. ఓకే. కాస్ట్ పర్ మీకు జనరల్ చెప్తున్నా. మీరు ఒక రోజు బడ్జెట్ కాదు ఇది. ఓకే. మీరు ఒక కోర్స్ తీసుకుంటే చాలా లీడ్స్ సేవ్ అయినట్టే. డబ్బులు చాలా సేవ్ అయినట్టే మీరు. మీకు కాస్ట్ పర్ సేల్స్ గానీ, కాస్ట్ పర్ లీడ్స్ గానీ రూ. 100 మీద పడితే దాన్ని తక్కువ రేట్‌లో ఎట్లా తీసుకురావాలనేది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అది గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, రీటార్గెటింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అవి ఎలా చేసుకురావాలి అనేది ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే తీసుకోండి. మీరు ఒకవేళ కోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే జనరల్‌గా మీరిక్కడ వచ్చారు కదా! సో, కోర్సు ఎన్రోల్ పేమెంట్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఉంది కదా! సైన్ ఇన్ వచ్చేసి మీరు ఇక్కడ ఇందాక నాకు జీమెయిల్ ఐడీ ఎన్రోల్ క్లిక్ చేసేటప్పుడు ఏ జీమెయిల్ ఐడీ ఇచ్చారో సేమ్ అదే జీమెయిల్ ఐడీ, అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయండి. అప్పుడు మీ కోర్స్ అనేది యాక్సెస్ కనిపిస్తది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు లాక్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కోర్స్ అనేది లాక్డ్ కనిపిస్తుంది కదా! అప్పుడు ఈ కోర్స్ అనేది అన్‌లాక్డ్ ఇక్కడ లాక్డ్ ఉంది కదా! అవన్నీ అన్‌లాక్ అయితాయన్నమాట. సో, మీకు ఏ టైం ఉంటే ఆ టైంలో చూసుకోవచ్చు. ఇది మొబైల్ ఉంటది. వెబ్ వర్షన్ కూడా ఉంటది. ల్యాప్‌టాప్‌లో కావాలంటే ఇది చూసుకోవచ్చు. మొబైల్‌లో కావాలంటే సెపరేట్ ఉంటది. నేను ఆ వీడియో కూడా పంపిస్తాను. ఎవరైతే కోర్స్ యాక్సెస్ చేసుకోరో వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటదన్నమాట. మీకు వీక్లీ డౌట్ సెషన్ కూడా ఉంటది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఓకే. సీ యూ ఇన్ అవర్ కోర్స్. ఓకే. థాంక్ యూ అండి.